ఇప్పుడు మనము సమయం యొక్క హెచ్చరిక గురించి తెలియజేసుకున్నాం. సృష్టి అతిగా నడుస్తుంది. ఏ విధంగా అయితే ప్రకృతి అతిగా నడుస్తున్నప్పుడు శరీరంలో ఉండే ఆత్మను కూడా భగవంతుడు చైతన్యపరిచి ఆత్మ చైతన్యం కూడా అతిగా ఉండాలి. అంటే ఆత్మ సాధన, జ్ఞాన సాధన అనేది చైతన్యం చేయాలి. అందుకొరకే మరి అతి కొద్ది సమయంలో మహానాత్మలమైన మనం దైవీయ పరివర్తనలో అత్యంత శ్రేష్టమైన ఆ భగవానుడు అవతరించిన సర్వధర్మాలను ఏకం చేసి నేను ఒక్కడనే, నా పేరు సదాశివ, నా స్వరూపం జ్యోతిస్వరూపం, నా లక్ష్యం మానవుల్ని దేవతగా పరివర్తన చేయడం, కలియుగ కళావిహీనమైన మానవులైన మీరు 33 కోట్ల దేవతలకు అధిష్టాన స్వరూపుడైన ఆ జ్యోతిస్వరూపుడిని నేను అవ్యక్తుడను. అవ్యక్త అంటే మీ తల్లిదండ్రి మాదిరిగా నేను జన్మలోకి రాను, అవ్యక్తుడను, జ్యోతిస్వరూపుడు. అటువంటి నన్ను బ్రహ్మ, విష్ణు, శంకరులకు కూడా నేను తండ్రిని. అటువంటి జ్యోతిస్వరూపుడైన మీరు నన్ను యథార్థంగా స్మృతి చేయాలి. కనీసం ఈ మాదిరిగా ప్రతిరోజు 5 సార్లు ఎన్ని కోట్ల పనులున్నా అని పక్కట్టి భగవంతుని జ్ఞాపకం చేయాలి. కనీసం అమృత వేళ అంటే 4 నుంచి 6 వరకు, లేదా సాయంత్రం సంధ్యా సమయం భోజనం చేసే సమయంలో ఈ విధంగా జ్ఞాపకం చేస్తాను. నేను ఒక పరిశుద్ధమైన జ్యోతిర్బిందు స్వరూపమైన ఆత్మస్వరూపాన్ని. నేను మాస్టర్ గణేషుని, గణనాథుణ్ణి, 2 కళ్ళ మధ్య 3వ కంటిలో మెరిసే నక్షత్రాన్ని, శాంతి స్వరూపాన్ని, పవిత్రతా స్వరూపాన్ని, నా ఆత్మిక తల్లి, తండ్రి, సద్గురువు, సర్వధర్మాలకు ఒకే ఒక తండ్రి అయిన త్రిమూర్తి నాథుడైన పరమశివుడే నాకు సద్గురువు, నా టీచర్, నా యొక్క సర్వరక్షకుడు. నా జీవిత లక్ష్యం కర్మ చేస్తూ కర్మయోగిగా ఉంటూ దివ్య గుణాలైన ఆత్మగుణాలైన పవిత్రత, ప్రేమ, శాంతి, ఆనందం అనే 5 గుణాలను నేర్చుకుంటూ ఆత్మకు శత్రువులైన క్రోధం, లోభం, కామం, మోహం, అహంకారం, ఈ 5 చెడు గుణాలను దూరం చేసే ప్రతిరోజు ఇలాంటి యోగ సాధన చేయడమే నా లక్ష్యం. కాబట్టి ఈ పండుగలను శ్రేష్టంగా ఒక పరివర్తన మాదిరిగా తయారు చేసుకొని ప్రతిరోజు నేను 5 సార్లు కనీసం భోజనం చేసే సమయంలో, మరి నిద్రించే సమయంలో, మేల్కొనే సమయంలో తప్పకుండా ఆ గణేష్ జ్ఞానాన్ని కలిగి నా తండ్రి అయిన పరమశివుని యొక్క భ్రమణలో ఏ విధంగా గణేష్ తల్లిదండ్రుల చుట్టూ తిరిగి విశ్వభ్రమణ చేసి విశ్వాధికారి అయ్యాడో, నేను కూడా శాంతిమూర్తి అయిన నా తండ్రి పరమశివుని నిరంతరం స్మృతి చేస్తూ నా జీవిత లక్ష్యాన్ని, నా గమ్యాన్ని, నా గమనాన్ని శ్రేష్టంగా ఉన్నతంగా తయారు చేసుకుంటాను. ఓం అహం ఆత్మస్వరూపః మత్పిత శివ పరమాత్మః మద్గృహ పరం ధామః మద్లక్షః దేవీ దేవతః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ న భవేత్. అందరికీ శాంతి, సుఖము, ఆనందము కలుగుగాక. ఓం శాంతి శాంతి శాంతి.